డబ్బు దెయ్యం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన మంచి దాత, పైగా దయామయుడు. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకే గాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టచెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య అనే ఒక నౌకరుండేవాడు. ముత్తయ్యకు పిల్లాజల్లా ఎవరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కట్టుకొని డబ్బు వెనక వేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా, వెండి నాణాలైనా చాలా అరుదు. అక్కడ నౌకర్లందరూ బంగారు నాణాలే బట్వాడా. తన వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే వాడికి ఆనందం. అదొక అలవాటు. ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడుపడేది. నిత్యవసరాలకైనా 4 నాణాలు తీసి ఖర్చు పెట్టడమంటే ఆ భార్య భర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూటకట్టి ఉంచిన ధనం బయటకు తీసి అది విప్పి చూసి లెక్కపెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేవాళ్ళు. అలా లెక్క చూసినప్పుడు వాళ్ళు, అయ్యో ఇవాళ 2 మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తగ్గిపోయిందో అని ఒక్కొక్క మారు విచారించేవాళ్ళు. ఇదిలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచాడు. ఒసై, నేను చెప్పినట్టు చేస్తేవా అమాంతం మనం బంగారు గోడలు మేడలు కట్టేయవచ్చు అని అన్నాడు. ఆ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేమిటో చెప్పమని కూర్చున్నది. అప్పుడు ముత్తయ్య, మరేం లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకు పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరకు పోయి విచారం నటిస్తూ, నా భర్తను రాజావారు ఖైదు వేశారు, నాది ఒంటిపాటు బతుకైపోయింది, ఆడకూతుర్ను దిక్కు లేకపోయే అని చెప్పు, ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు. అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊరిలోని ధనవంతుల దగ్గరకు పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెప్పుడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగున్నదనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ల దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళటం? ఎంత ధనవంతులైతే మటుకు హద్దుపద్దు లేకుండా ఎంతకాలమని సహాయపడతారు? ఇప్పటికి ఊరిలో ధనవంతులందరినీ చూడటం, మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది. ఇక ఒక్కళ్ళూ మిగల్లేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుంచి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగుల్చుకున్నారు. బాగానే ఉన్నది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపటలాగానే అని ముత్తయ్య అంటూ ఉండగానే, నేను పోను, మళ్ళీ వెళ్తే మన గుట్టు కాస్త బయటపడిపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరక్కపోతే చుట్టాల వద్దకు పోరాదా? ఎన్నాళ్లని మేం తేరగా మేపగలం అని అనేశారు కూడా అని మరిడమ్మ అన్నది. భేష్, ఇంకేం, మనకు మంచి ఉపాయం ఆ ధర్మదాతలే చెప్పారు. నేనివాళ్నే బయలుదేరిపోతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడున్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకురాపో అని చెప్పి బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంతవరకు జ్ఞాపకం చేసుకొని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకున్నది. ఆమెను చూడటంతోనే వాళ్లందరూ జాలిపడ్డారు, ఓదార్చారు. తలా ఒక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టిగా భోజనాలు పెట్టి వెళ్లేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్లపాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించటం జరిగింది. మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్లకు ఆమె పైన రోత పుట్టింది. మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు, కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు. ఇటువంటి పరిస్థితుల్లో మరిడమ్మ ఇల్లు చేరుకున్నది. మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కగా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది. ఇది చూసి ముత్తయ్య, ఓస్ని, ఇంత మాత్రానికే దిగులు పడిపోతావేమిటే? ఇక నువ్విల్లు కదలబోకు, మనం ఐశ్వర్యవంతులమయ్యే మార్గం నేను చూస్తా
అని ధీమాగా అన్నాడు. ఆమె ఊరుకున్నది. ఆనాటి రాత్రి ఎక్కడ్నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకువచ్చాడు. మర్నాడు మరొకటి, మూడవ రోజున ఇంకొకటి. ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం అపూర్వమైనది, విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలైపోయింది. మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మజూపుతూ వచ్చారు. ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాళ్లను పట్టి బంధించారు. అంతేకాదు, ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మటుకు వెతికిన కొద్దీ తొవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగాయి. చీపురు పుల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్షే పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరినీ రాజుగారి ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు దర్బార్లో తిమ్మరాజుగారు ఇలా సెలవిచ్చారు: ముత్తయ్య, జీవితమంతా ధారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు. దీనిని మీరే అనుభవించటం న్యాయం అంటూ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరొకటి పెట్టించారు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏం తెలివయ్యా తిమ్మరాజుగారి తెలివి అంటూ చెప్పుకోసాగారు. మర్నాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్ళాడు. ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. ఒక్క దినుసు కూడా దొరకలేదు. కోరిన ధనమిస్తానన్నా దొరకలేదు. చేసేదేముంది? చేరువనున్న గ్రామాలకు పోయి చూశారు. అక్కడా ఇదే తంతు. ముత్తయ్య జీవితం పాపం అయోమయమైపోయింది. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజుగారి తత్వం. తక్షణమే దాచిపెట్టిన ధనమంతా బయటకు తీశాడు. బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్లీ పంపించి వేశాడు. ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించి వేశాడు. కోటలో నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసైనా తక్కువ లేకుండా చేర్చివేశాడు. అప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యమనేది జీవితం సాగించటానికి ఉపయోగించే ఒక సాధనం. అంతేకాని ధనం సంపాదించటం కోసమే మనం పుట్టలేదనే దివ్య సూత్రం అతని మనస్సుకు బాగా పట్టింది. అయ్యో, జీవితమంతా వృధా చేసుకున్నాను. అంతూ పొంతూ లేని ఆశతో ధన ద్రవ్యాలు పోగు చేయటం మొదలుపెట్టాను. పోగు చేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు. మనస్సుకు తృప్తనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను, అర్థం లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టాం, నానా గడ్డి కరిచాం. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను, ఎవర్నీ బాధించను. జానెడు పొట్టెకు ఎంత కావాలి? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం? ఈ విధంగా తనలో తాననుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయటమనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనస్సు తేలికపడింది. ఇలా తేలికపడిన మనస్సుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభటులు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించటానికి కాదు వాళ్ళు రావటం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకువచ్చారు. ఇది చూసి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది. ఎందుకంటే రోజు 2 పూటలా వారికి కోటలో నుండి భోజనం వస్తూనే ఉన్నది. నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతమూ చేరుతూ ఉన్నది. ఇక లోటేమిటి? ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు గనక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్మలై సుఖంగా ఉంటున్నారు.
ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది.